ముఖ్యంగా భారీ ఎత్తున అభిమానులు ప్రేక్షకులు కూడా మెస్సీని చూసేందుకు కూడా అక్కడ కోల్కతాలో స్టేడియంకి రావడంతో కూడా అక్కడ కొద్దిగా గందరగోళం ఏర్పడిన నేపథ్యంలోని అక్కడ ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే 3000 మంది పోలీసులతో ఇప్పటికే ఏదైతే ఉప్పల్ స్టేడియం దగ్గర ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే డీజీపీ స్థాయి అధికారి శివధర్ రెడ్డితో పాటు ఇటు రాచకొండ కమిషనర్ అందరూ కూడా అక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మరికొద్దిసేపట్లో మెస్సీ రానున్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఫుట్బాల్కి సంబంధించి ఒక దిగ్గజ ప్లేయర్గా మెస్సీకి అయితే పేరుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి మెస్సీని చూసేందుకు కూడా భారీ ఎత్తున ఫుట్బాల్ అభిమానులతో పాటు మెస్సీ అభిమానులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ లాంగ్ లివ్ ద కింగ్ వివా ఎల్ రే అంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు అంటే ఇక్కడ అభిమానులు కూడా ఇక్కడైతే పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మెస్సీని చూసేందుకు కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి భారీ ఎత్తున అభిమానులు అయితే చేరుకున్నారనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తమయ్యారనే చెప్పొచ్చు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పటికే ఏదైతే ఇక్కడ పూర్తిగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సెక్యూరిటీ కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారనే చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్కి అయితే వెళ్లారు. అయితే రాహుల్ గాంధీ స్వాగతం పలికేందుకు కూడా మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎయిర్పోర్ట్కి చేరుకుని ఘన స్వాగతం అయితే పలికారు. అయితే ముఖ్యంగా మెస్సీని కూడా స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నారనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే అధికారులు ముందస్తు చర్యల కింద ఇక్కడ పూర్తిగా భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే 3 నుంచి 4 గంటలకే మెస్సీ హైదరాబాద్ అయితే చేరుకోవాల్సింది. అయితే ఇప్పటికే కొద్దిగా ఆలస్యం కావడంతో కూడా మరికొద్దిసేపట్లో మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రానున్నారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్కి అయితే వెళ్తారు. అక్కడ ఏదైతే మీట్ ది గ్రీట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ప్రోగ్రాంలోని ఏదైతే రిజిస్టర్ చేసుకున్న కొంతమంది వ్యక్తులతో కూడా ఫోటోలు అయితే దిగుతారో ఆ తర్వాత అక్కడి నుంచి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేరుగా ఉప్పల్ స్టేడియంకి అయితే వెళ్తారు. ఉప్పల్ స్టేడియంలో కూడా మ్యాచ్ అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ కూడా మ్యాచ్ ఆడనున్నారు. లాస్ట్ 5 మినిట్స్లోనే వీళ్ళిద్దరు కూడా మ్యాచ్ అయితే ఆడతారు. మ్యాచ్ అయిన తర్వాత గోట్ ట్రోఫీని ప్రదర్శించి అంటే ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మరొకసారి ఫలక్నామా ప్యాలెస్కి అయితే రానున్నారు. ఫలక్నామా ప్యాలెస్లో ఈరోజు రాత్రి బస చేసి రేపు ఉదయం ఇక్కడ నుంచి నేరుగా ముంబైకి అయితే వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మెస్సీ టూర్కి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం అంటే మన ఈరోజు చూసాం కోల్కతాలో కూడా ఏదైతే అభిమానులు బ్యారిగేట్లు దూకడం లాంటి పనులు చేశారు కాబట్టి ఇప్పటికే పోలీసులు ఇటు తెలంగాణ ప్రజలకు అంటే ముఖ్యంగా మెస్సీని చూసేందుకు వచ్చిన అభిమానులు ప్రేక్షకులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా బ్యారిగేట్లు దూకడం లాంటివి లేదంటే మెస్సీతో ఫోటో దిగడం లాంటివి చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఉప్పల్ స్టేడియం పూర్తిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం భద్రతా వలయంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు రాహుల్ గాంధీ అంటే ఏఐసిసి రాహుల్ గాంధీతో పాటు ఇటు మెస్సీ కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి భారీ ఎత్తున భద్రత కుమార్ అంటే తమ అభిమాన క్రీడాకారుడు మెస్సీ రానుండటంతో అంటే చాలా మంది క్రీడా అభిమానులు అంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్లే కాకుండా మిగిలినటువంటి క్రీడాకారులు కూడా వచ్చే అవకాశం ఉందా? మరో పక్కన భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? పోలీసు భద్రతా ఏర్పాట్లు ఒకసారి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఈ రోజు భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు కుమార్? ఎస్ రవి, ముఖ్యంగా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని చూసేందుకు కూడా భారీ ఎత్తున అభిమానులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా మెస్సీ రాక కోసం ఇక్కడైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఉదయం కోల్కతాలోని జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా మరొకసారి అలాంటివి పునరావృతం కాకుండా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా మెస్సీని చూసేందుకు ఇటు ఫుట్బాల్ అభిమానులే కాకుండా ఏదైతే అన్ని క్రీడా అభిమానులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అయితే పోలీసులు అంటే కోల్కతాలో ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎవరిని కూడా అంటే మెస్సీ వెళ్లే రూట్లోని ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఇటు అభిమానులను కూడా ఒక పక్కకి నిలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది. కోల్కతాలోని ఏదైతే మెస్సీ టూర్ ఒక ఫెయిల్ అవడంతో కూడా ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలోని అది పునరావృతం కాకుండా ఉండేందుకే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారనే చెప్పొచ్చు. ఇప్పుడు శంషాబాద్ నుంచి ఫలక్నామా వెళ్లే రూట్లో కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్ ద్వారా మెస్సీ ఫలక్నామా ప్యాలెస్కి అయితే చేరుకుంటారు.
చేరుకుంటారు. అయితే అక్కడికి వెళ్ళే అంతవరకు కూడా ఇక్కడ పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి అయితే ఉన్నాయి. ప్రస్తుతం మెస్సీ ఇక్కడ నుంచి వెళ్ళి ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళే వరకు కూడా శంషాబాద్ టు ఫలక్నామా వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అయితే అక్కడ ఫలక్నామా నుంచి మరొకసారి ఉప్పల్ స్టేడియం బయలుదేరే సమయంలో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయి. అయితే అక్కడ కూడా గ్రీన్ ఛానల్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే 3000 మంది పోలీసులతో ఇప్పటికే భద్రత కూడా పూర్తిగా కట్టుదిట్టం చేశారు. అయితే ఇటు ఉప్పల్ స్టేడియంతో పాటు ఇటు శంషాబాద్ నుంచి ఫలక్నామా ప్లేస్, అలా ఫలక్నామా ప్లేస్ నుంచి ఏదైతే ఉప్పల్ స్టేడియం వరకు కూడా పూర్తిగా సీసీటీవీ నిఘా అంతా కూడా పూర్తిగా పెట్టారు. అయితే ఇప్పటికే ఇటు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా అయితే కోల్కతాలో కూడా మెస్సీ ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ అక్కడ ఏదైతే భద్రతా లోపం వల్ల ఏదైతే ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిందనే చెప్పొచ్చు. ఆ మ్యాచ్ క్యాన్సిల్ అవడంతో కూడా ఏదైతే అభిమానులు కూడా అంటే ఆ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా స్టేడియంలోని పూర్తిగా ఏదైతే బాటిల్స్తో పాటు చైర్స్ అన్నీ కూడా స్టేడియంలో విసరడం లాంటి పనులు జరిగినాయి. కాబట్టి ఉప్పల్ స్టేడియంలో అలాంటివి ఏమీ జరగకుండా ముందుగానే పూర్తిగా భద్రత అయితే ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు కూడా అంటే డీజీపీ స్థాయి అధికారి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మెస్సీ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళి ఫలక్నామా ప్యాలెస్ నుంచి మళ్ళీ రేపు ఉదయం ముంబై వెళ్ళే వరకు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా రైట్ కుమార్, అంటే కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే భారీ బందోబస్తు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు క్రీడా పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరోపక్క రేవంత్ రెడ్డి కూడా ఈ ఫుట్బాల్ ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోపక్క కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? భద్రతా పరంగా చూస్తే ఉప్పలో స్టేడియంలో అయితే మాత్రం ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఎంతమంది అక్కడికి అంటే క్రీడలో చూడటానికి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? కుమార్. ఎస్ రవి, ముఖ్యంగా ఇటు మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫలక్నామాకి వెళ్ళి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని మీట్ ద గ్రీట్ ప్రోగ్రామ్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ అయితే వెళ్తారు. అయితే ఉప్పల్లోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్య ఆకర్షితంగా చూడాల్సిన విషయం ఏంటంటే మెస్సీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫుట్బాల్ గేమ్ ఆడనున్నారు. అయితే ఈ ముఖ్యంగా దీనికి ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మొదటగా ఏదైతే 2 టీంలు అయితే ఆడతాయి, ఆ తర్వాత లాస్ట్ 5 minutesలో మాత్రం ఇటు మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఫుట్బాల్ ఆడతారు. అది ముగిసిన తర్వాత గోట్ ట్రోఫీని కూడా విజేతలకైతే అందిస్తారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు మాత్రం ఎలాంటి లోటు లేకుండా పోలీసులు చేశారనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి, అంటే ఈ గేమ్లో ఆడుతున్నారు కాబట్టి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీ ఎత్తున ఉప్పల్ స్టేడియంకి అయితే వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. కాబట్టి పాసులు లేని వారు, అంటే ఇటు టికెట్స్ కానీ పాసులు లేని వారు కానీ ఎవరూ కూడా ఉప్పల్ స్టేడియం దగ్గరికి రావద్దంటూ కూడా పోలీసులు ముందుగానే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా ఇటు హైదరాబాద్లో అది మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రేక్షకులు కూడా ఎవరూ కూడా నిశ్చపోకలేదంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ ఉంది కాబట్టి ఒకవేళ పాసులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు టీవీలో చూడొచ్చు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ గేమ్లో పాల్గొన్నారు కాబట్టి ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఉప్పల్ స్టేడియంకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా సీసీటీవీ నిఘాలో ఉంది. అలాగే మరొక పక్క ఇటు డీజీపీ స్థాయి అధికారి కూడా అక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే మరొకసారి ఇలాంటి అంటే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పటికే కొంత లేట్ అయితే అయింది. అయితే మరి కొద్దిసేపట్లో మెస్సీ అయితే శంషాబాద్ రానున్నారు కాబట్టి అక్కడి నుంచి మరొకసారి అంటే ఇప్పటికే షెడ్యూల్ లేట్ అయింది కాబట్టి సేమ్ పాత షెడ్యూల్ ఎలా ఉందో కాకపోతే టైమ్స్ మాత్రం మారుతున్నాయి. ఆ టైం కల్లా అక్కడికైతే చేరుకుంటారు. అయితే అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ మొదటగా ఏదైతే 2 జట్లు అయితే అక్కడ ప్లేయింగ్ అయితే చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఇటు మెస్సీ 15 నిమిషాల పాటు ఏదైతే వాళ్ళతో సంభాషిస్తారో ఆ తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ గేమ్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఇటు ఏదైతే ప్రేక్షకులు ఎవరు కూడా అక్కడ దూకకుండా అంటే బ్యారిగేట్లు లాంటివి దూకడం కానీ లేదంటే మెస్సీ వచ్చిన సమయంలోనే అతను చూసేందుకు ఏదైతే అతను చూసేందుకు లేదా అతనితో ఫోటోలు దూకేందుకు బ్యారిగేట్లు దూకి ఏదైతే గ్రౌండ్లో ప్రవేశించడం లాంటివి చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచించారు. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఖచ్చితంగా ఏదైతే సమయం పాటించాలి. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెస్సీ టూర్ తెలంగాణలోనే సక్సెస్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంటే మెస్సీ శంషాబాద్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫలక్నామా వెళ్ళి ఫలక్నామా నుంచి ఉప్పల్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఫలక్నామా వచ్చి తర్వాత అక్కడి నుంచి ముంబై
అంటే రేపు ఉదయం ముంబై బయలుదేరుతారు కాబట్టి ఈ రూట్ మొత్తం కూడా పోలీసులు ముందుగానే అంతా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పొచ్చు రవి. రైట్ కుమార్, మరోపక్క ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి ఏంటి అంటే రాహుల్ గాంధీ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఎస్ రవి, ముఖ్యంగా రాహుల్ గాంధీ షెడ్యూల్ వచ్చేసి యాక్చువల్గా నిన్ననే రాహుల్ గాంధీకి సంబంధించి షెడ్యూల్ కూడా పూర్తిగా ఖరారైంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కోల్కతాలో మెస్సీ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మ్యాచ్కి మాత్రం రాహుల్ గాంధీ కూడా స్పెషల్ గెస్ట్గా అయితే వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని రాహుల్ గాంధీ అయితే స్పెషల్ ఫ్లైట్లు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చారు. అక్కడ నేరుగా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా ఘన స్వాగతం అయితే పలికారు. అయితే రాహుల్ గాంధీని అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్కి అయితే కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఎందుకంటే ఫలక్నామా ప్యాలెస్లో మీట్ ద గ్రీట్ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో మెస్సీ, రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ మరొకసారి ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీ అయితే వెళ్ళిపోతారు. అయితే మెస్సీ మాత్రం రేపు ఉదయం ముంబై అయితే ఇక్కడి నుంచి వెళ్తారు. రాహుల్ గాంధీ మాత్రం ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇక్కడ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇప్పటికే ఫలక్నామా ప్యాలెస్ కూడా రాహుల్ గాంధీ వెళ్ళారు. అయితే మీట్ ద గ్రీట్ ప్రోగ్రాంలో కూడా రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆ తర్వాత ముఖ్యంగా మ్యాచ్ గురించి అంటే ఇటు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకే రాహుల్ గాంధీ నేరుగా ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ అయితే స్పెషల్ ఫ్లైట్లు అయితే చేరుకున్నారు. అయితే ఇటు మీట్ ద గ్రీట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యంగా మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు ఏదైతే టోకెన్ అమౌంట్ అయితే పెట్టారో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 60 మంది ఏదైతే ఈ స్లాట్స్ బుకింగ్ చేసుకున్నారు. వీళ్ళందరితో కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా చర్చించనున్నారు. ఆ తర్వాత ఫోటోలు దిగిన తర్వాత సేమ్ ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఇటు రేవంత్ రెడ్డి అలాగే మెస్సీ, రాహుల్ గాంధీ ముగ్గురు కూడా ఉప్పల్ స్టేడియం అయితే చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియంలో చేరుకున్న తర్వాత ముఖ్యంగా అక్కడ అభిమానులందరికీ కూడా అభివాదం చేసిన తర్వాత ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే ఈ ఒక మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 1/2 అవర్ పాటు ఈ మ్యాచ్ కొనసాగుతుంది. లాస్ట్ 5 మినిట్స్ లో మాత్రం ఇటు మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్ ఆడనున్నారు అనేది చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.